హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృపితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చి దసరా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నా శారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చాలా నచ్చుతున్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను వచ్చిన స్టోర్ అయితే కూకట్పల్లి ఆర్ హైదర్ నగర్ లో ఉన్న కేఆర్ కసెట్ స్టోర్ కి. స్టోర్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ ప్లీజ్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్. చాలా మంది కేఆర్ కసెట్ స్టోర్ ఏ బ్రాంచ్ ఎక్కడుందని అడుగుతున్నారు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కామెంట్స్ లో. ఇది ఎగ్జాక్ట్ గా మీకు నర్సింగ్ స్టోర్ పక్కనే ఉంటుందండి. అందుకే మీకు స్టార్టింగ్ వీడియోలో మీకు క్యాప్చర్ చేసి పెట్టాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. కేఆర్ కసెట్ అంటే దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్ లో. రీసెంట్ గా వరంగల్లో కూడా ఇది స్టార్ట్ చేశారు స్టోర్ ని. సో మీకు హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగా దొరికిపోతుంది అడ్రస్. నేను ఎవ్రీ టైం అయితే కూకట్పల్లి బ్రాంచ్కి వస్తాను, నాకు నియర్ బై ఉంటుందని. ఇక్కడైతే మనకి కేఆర్ కసెట్ లో ఫ్యాబ్రిక్స్ ఇంకా అవుట్ఫిట్ కి రిలేటెడ్ లేసెస్, టాజల్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అంటే రెడీ టు స్టిచ్ అనమాట, వర్క్ చేసినవి ఉంటాయి ఇక్కడ అవైలబుల్ గా. హోల్సేల్లో చాలా బల్క్లో చేపిస్తారు కాబట్టి మీకు బయట వర్క్ చేసిన దానికన్నా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇంకా స్టైలింగ్కి బెల్ట్, పర్సెస్ అండ్ పోట్లీస్ ఇలా మంచి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇక్కడైతే. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే కేఆర్ కసెట్లో ఇన్ కేస్ మీకు కస్టమైజేషన్ కావాలి ఆర్ ఏదైనా ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్గా దొరకకపోయినా కూడా డయబుల్ ఫ్యాబ్రిక్స్లో చాలా కలెక్షన్ ఉంటుంది. సో చాలా ఈజీగా సెలెక్షన్ అయిపోతుంది మనకి. ఇలా డైయింగ్ చేయించుకోవడం వల్ల మీకు కావాల్సిన అవుట్ఫిట్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. సో దట్ యూనిక్ ఇంకా ఎవ్వరికి ఉండకుండా ఉంటుంది. మీ అవుట్ఫిట్కి మీరే డిజైనర్ అన్నమాట. అండ్ డైయింగ్కి ఇస్తే కూడా మ్యాక్స్ 2 or 3 డేస్లో డైయింగ్ డెలివరీ చేసేస్తారు. లైక్ ఫ్యాబ్రిక్ని డెలివరీ ఇచ్చేస్తారు విత్ అడిషనల్ డైయింగ్ ఛార్జెస్. కేఆర్ కసెట్కి ఆన్లైన్ షాపింగ్ అలా ఉందా అని అడుగుతున్నారు కొంతమంది. ఆన్లైన్ షాపింగ్ అలా ఏం లేదు, వెబ్సైట్ అలాగా, బట్ వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది. స్టాఫ్ అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సో ఈ వీడియోలో అయితే మీకు ఫ్యాబ్రిక్స్ చూపిస్తూ ప్రైస్ చెప్తూ మీకు ఈ ఫ్యాబ్రిక్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్యాటర్న్లో బాగుంటుంది అనేది అయితే పిక్చర్స్ సైడ్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కేఆర్ కసెట్ వీడియోస్ నా ఛానల్లో చాలా చేశాను. ఇలాగే సేమ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తూ ప్రైస్ చెప్తూ అవుట్ఫిట్ డిజైన్స్ రిఫరెన్స్ పిక్చర్స్ ప్రొవైడ్ చేశాను ప్రతి వీడియోలో. ఇన్ కేస్ మీరు చూడనట్లయితే ప్లీజ్ చెక్ దెమ్. సో ఈ వీడియోలో అయితే ఒక నా అవుట్ఫిటే కాకుండా ఒక సబ్స్క్రైబర్కి షాప్ చేశాను. లైక్ తన శారీస్, బ్లౌజెస్, లెహెంగాస్, డ్రెస్సెస్కి నన్ను సెలెక్ట్ చేసి డిజైన్ చేయమన్నారు. సో ఫస్ట్ టైం నా సబ్స్క్రైబర్ని మీట్ అయ్యాను అండ్ డిజైన్ చేసే ఆపర్చునిటీ తను నాకు ఇచ్చారు. సో హ్యాపీ. ఇంకా మా సిస్టర్కి కూడా 2 శారీస్ షాపింగ్ చేశాను. లైక్ సేమ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డిజైన్ చేశాను. సో ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్స్ చూడడం స్టార్ట్ చేశాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓన్లీ నేను షాప్ చేసినవే కాదు, నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అండ్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను విత్ ప్రైజెస్. సో డోంట్ స్కిప్ ద వీడియో. దసరా ఫెస్టివల్ ఆర్ ఎనీ ఫెస్టివల్ అంటేనే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. దాండియా అండ్ 9 days బతుకమ్మ ఆడి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. తెలంగాణ సైడ్ బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. లైక్ నేను చిన్నప్పటి నుండి, మాది కరీంనగర్ కాబట్టి చిన్నప్పటి నుండి కూడా ఎంగిల్ పూల బతుకమ్మ అంటే చిన్న బతుకమ్మ నుండి పెద్ద బతుకమ్మ వరకు రోజు బతుకమ్మ పేర్చి చాలా బాగా ఆడతాం మేము బతుకమ్మ ఇక్కడ. నాకైతే ట్రెడిషనల్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇష్టం ఇలాంటి ఒకేషన్స్కి. యాక్చువల్లీ ఎవ్రీ టైం నేను ఒక డిజైన్ అండ్ ఒక కలర్ పక్కా ఫిక్స్ అయ్యి వస్తాను అవుట్ఫిట్ కోసం. బట్ ఈసారి బ్లైండ్గా వచ్చాను. మా సిస్టర్ షాపింగ్ అండ్ సబ్స్క్రైబర్ షాపింగ్ కోసం 2 days వెళ్ళాను కేఆర్ కసెట్కి. సో అదే టైంలో నేను నా శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో వితౌట్ ఎనీ ప్లాన్ ఫస్ట్ టైం నా అవుట్ఫిట్ని డిజైన్ చేసుకున్నాను అని చెప్పొచ్చు. యూజువల్లీ షాపింగ్కి వెళ్తే ఒక పిక్చర్ని అనుకొని వెళ్తాను, బట్ లిటిల్ చేంజెస్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ తీసుకొస్తా దానికి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా పిక్చర్లో ఉన్నది కూడా నేను ఇష్టపడను, లైక్ వేరే వాళ్ళది ఉంది నాకు ఎందుకు అని చెప్పి. బట్ వాళ్ళకి రిఫరెన్స్ పిక్చర్ చూపించాలి కాబట్టి లైక్ ఎంత పడుతుంది ఇది క్లాత్ అండ్ ఆల్ అండ్ ఇలాంటి రిఫరెన్స్ పిక్చర్ చూపిస్తే వాళ్ళకి కొంచెం క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అలా చూపిస్తాను. నాకు కేఆర్ కసెట్లో స్టాఫ్ సర్వీస్, రిసీవింగ్, కలెక్షన్ అండ్ ప్రైజెస్ అన్నీ బాగా అనిపిస్తాయి. హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటాయి. నేను ఎక్కువ స్టోర్స్కి తిరిగి అలసిపోయి ఇదే పక్కాగా తీసుకోవాలని అట్లా ఏం కాంప్రమైజ్ అయ్యి తీసుకోను అనమాట. ఒక స్టోర్ నాకు నచ్చింది అనుకోండి, ఇంక అక్కడే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఎక్కడైనా లైక్ ఎవరి త్రూ అయినా వెళ్ళినప్పుడు, ఎవరి కోసమైనా వెళ్ళినప్పుడు అక్కడ నచ్చితే మళ్ళీ ఒకసారి చూస్తాను కానీ అదే కంటిన్యూ అవుతాను. బిఫోర్ కేఆర్ కసెట్ నేను ఎక్కువగా మేం సాహెబ్లో బడి చౌడి బ్రాంచ్లో షాప్ చేసేదాన్ని. నాకు ఎప్పుడైనా కూడా షాపింగ్ చేయాలి అంటే వెల్ ఆర్గనైజ్డ్గా ఉండాలి స్టోర్ అనేది. అంటే ఈజీ టు పిక్ లాగా ఉండాలన్నమాట.
అది నాకు మేం సాహెబ్ బ్రాంచ్లో అండ్ ఇక్కడే కనిపించింది. నర్సింగ్లో కూడా నాకు ఫిష్ మార్కెట్ లాగా అనిపిస్తుంది టు బీ ఫ్రాంక్. అంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే డోంట్ మైండ్, బట్ నా ఫీలింగ్ అది, నా పర్సనల్ ఫీలింగ్. ఫ్యాబ్రిక్స్ ఇలా మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటే ఏంటంటే ఎంటీ మైండ్తో వెళ్ళినా కూడా మంచి థాట్స్ వస్తాయి మనకి, అండ్ సెలెక్షన్ కూడా ఈజీ అయిపోతుంది. మనకి ఫ్యాబ్రిక్సే గజిబిజిగా ఉండి అసలు సెలెక్షన్కే టైం పట్టింది అనుకోండి, మనకి షాపింగ్ లేట్ అవుతుంది, పేషెన్స్ అవుట్ అవుతాము, అండ్ మనకి ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా అంత ఈజీగా మనకి థాట్స్ రావు. అండ్ మనకి ఫ్యాబ్రిక్ సెలెక్షన్ వన్స్ ఈజీ అయిందనుకోండి, సెలెక్షన్ ఫైనల్ అయిపోయిందనుకోండి, మనకు కొంచెం డౌట్స్ ఉన్నా కూడా స్టాఫ్ హెల్ప్ చేస్తారు. లైక్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎన్ని మీటర్స్ పడుతుంది ఏంటి అనేది, అంటే ఈ ఫ్యాబ్రిక్ని ఇంకో ఫ్యాబ్రిక్తో ఎలా అయినా అటాచ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా స్టాఫ్ పక్కాగా మనకు సజెషన్స్ ఇస్తారు అక్కడ. ఇన్ని ఫ్యాబ్రిక్స్ అండ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తే అసలు ఏం అర్థం కాదు ఫస్ట్లీ, బట్ ఫస్ట్ అన్ని చెక్ చేశాను సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది. దెన్ మనకి ది బెస్ట్ అనుకుంటాము అది ఫైనల్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఏదైనా ఫస్ట్ నచ్చింది అనుకోండి, అది పక్కన తీసి పెడతాను. మోస్ట్లీ ఆ ఫస్ట్ చూసిందే ఫైనలైజ్ చేసుకుంటాను. బట్ ఎప్పుడైనా లక్కీగా ఇంకేమన్నా బెటర్ పీస్ దొరికింది అనుకోండి, ఒక్కోసారి ఒకటి తీసుకుంటాను, 2 తీసుకుంటాను. బట్ మెంటల్గా నా నీడ్కి తగ్గట్టు ఒకటే అవసరం ఉంది ఇప్పుడు వద్దులే అనుకుంటే మాత్రం ఫస్ట్ చూసిందే తీసేసుకుంటాను. సో షాపింగ్ చేసే వాళ్ళకి, ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్లీ మీరు కొంచెం టైం తీసుకొని ఒక మంచి రిఫరెన్స్ పిక్చర్తో ఒక 2-3 ఆప్షన్స్తో అట్లా వెళ్ళండి షాపింగ్కి. ఎంటీ మైండ్తో వెళ్ళినా కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు రిఫరెన్స్ పిక్చర్స్ అట్లా పక్కా తీసుకెళ్లాలని కూడా రూల్ ఏం లేదు, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని పిక్చర్స్ అండ్ మోడల్స్ ఉంటాయి, ఈ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళ దగ్గర పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో అలా మీరు కొన్ని ఫ్యాబ్రిక్స్ చెక్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు కసురుకుంటున్నారు స్టాఫ్ అన్నట్టుగా అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావండి. సో మీరు డబ్బులు పెడుతున్నారు ఫ్యాబ్రిక్ పైన, ఒక అవుట్ఫిట్ పైన అంటే దానికి మీరు న్యాయం చేసి కొన్నిసార్లైనా వేయగలగాలి. లేదు మీరు ఇష్టం లేకుండా, లేదంటే అవుట్ఫిట్ మనకి అవుట్పుట్ కరెక్ట్గా రాకపోయినా ఒక్కసారి కన్నా ఎక్కువ వేయలేం. ఒకసారి వేసుకుంటే అసలు నచ్చదనుకోండి, దాన్ని తీసేస్తాం, డ్రెస్ని మనం వేసుకోము ఇంకా. సో అలా వేస్ట్ చేసే కన్నా మన డబ్బులు మనం ఇష్టంతో కొనుక్కుంటున్నాం కాబట్టి మనం మంచి టైం ఇన్వెస్ట్ చేసి మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని, మంచి అవుట్పుట్ వచ్చే ఫ్యాబ్రిక్ని తీసుకొని మంచిగా డిజైన్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాక కూడా ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకోండి. లైక్ 2-3 ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు అనుకున్న రిఫరెన్స్ పిక్చర్స్కి ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవుతుందా లేదా అనేది కనుక్కోండి. లైక్ మీరు స్టిచ్ చేయించే టైలర్ని కావచ్చు, స్టాఫ్ని కావచ్చు, ఒకసారి మంచిగా అడగండి. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకున్నప్పుడు ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి, కొన్ని స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. కొన్నిసార్లు మీరు శారీ డిజైన్ చేసుకుంటే స్టిఫ్ ఫ్యాబ్రిక్ సెట్ కాకపోవచ్చు. సో ఒక్కొక్క అవుట్ఫిట్కి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అనేది మనకి సెట్ అవుతుందన్నమాట. ఒక్కోసారి అవుట్ఫిట్ మొత్తం బాడీ అండ్ కింద బాటమ్ పార్ట్ అంతా స్టిఫ్ బాగుంటుంది. మీరు ఏదైనా స్లీవ్స్ ప్యాటర్న్ పెట్టించారనుకోండి, దానికి నెట్టెడ్, ఫాలింగ్ అలాంటి ఫ్యాబ్రిక్స్ పెట్టించాల్సి వస్తుంది. సో అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో మీరు అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి చెక్ చేసి మంచిగా కనుక్కొని ఫైనలైజ్ చేసుకొని కొనుక్కోండి ఫ్యాబ్రిక్స్ని. సో నా వీడియో యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూసి చాలామంది మోస్ట్లీ ఫ్రమ్ అబ్రాడ్ లైక్ యూఎస్, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ అండ్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో వాళ్ళు లైక్ కర్ణాటక అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా పింక్ చేశారు. లైక్ వాళ్ళు షాపింగ్ అండ్ డిజైనింగ్కి సజెషన్స్ అడుగుతున్నారు అండ్ వాళ్ళకి డిజైన్ చేసి ఇమ్మని కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. సో అలా కొంతమందివి ఆర్డర్స్ తీసుకున్నాను రీసెంట్ టైమ్స్లో దసరా అండ్ దివాళీకి. ఇఫ్ పాసిబుల్ వాళ్ళ పర్మిషన్తో ఎలా డిజైన్ చేశానో వీడియోస్ అండ్ పిక్చర్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా అలా కావాలి అంటే ప్లీజ్ డిఎం ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ మోడల్స్కి సెట్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ చూస్తే ఆర్గాన్జాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్టిఫ్, ఫాలింగ్, కొంచెం స్మూత్ ఉన్నవి, సాఫ్ట్ ఉన్నవి అట్లా ఉంటాయి అన్నమాట. సో బ్లౌజెస్కి అసలు సెట్ అవ్వవు స్టిఫ్గా ఉన్నవి, అండ్ స్ట్రేట్ కట్ డ్రెస్సెస్కి కూడా సెట్ కావు. నేను ఒకసారి స్ట్రేట్ కట్కి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ది తీసుకొని స్టిచ్ చేపిస్తే మొత్తం స్లీవ్స్ దగ్గర, నెక్ పార్ట్ దగ్గర పికులుకుపోయింది అనమాట. స్టిచెస్ కట్ అయిపోతాయి. శారీస్కి, లెహంగాస్కి అయితే ఆర్గాన్జాలో ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయినా సెట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా కేఆర్ కసెట్కి బిఫోర్ నేను షాపింగ్ మేం సాహెబ్ అంటే ఫేర్ ప్రైస్ అని కూడా అంటారు, బడి చౌడిలో చేసేదాన్ని. అప్పుడు నాకు అది నియర్ బై అనమాట.
సో నేను కేఆర్ కసెట్కి బిఫోర్ మేమ్ సాహెబ్ నర్సింగ్లో కూడా షాప్ చేసేదాన్ని, నర్సింగ్ అమీర్పేట్ బ్రాంచ్. బట్ చాలా రేర్గా నర్సింగ్లో అయితే దుప్పట్టాస్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే చేసేదాన్ని. మేమ్ సాహెబ్లో పార్టీ వేర్వి అట్లా బాగుంటాయి. మీకు బడిచోడికి వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అండ్ చాలా షాప్ చేసేదాన్ని నేను కూడా బడిచోడిలో. బట్ వన్స్ కసెట్ని విజిట్ చేశాక ఏంటంటే ఎక్కడ తిరగాల్సిన పని ఉండదు, డయింగ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, డయింగ్ వాళ్ళే చేసిస్తారు. సో ఒకటే షాప్లో ఒకటే లైక్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ స్టాప్ అనమాట. బడిచోడిలో ఇస్తే ఏంటంటే ఫ్యాబ్రిక్ ఒక దగ్గర తీసుకోవాలి, డయింగ్ ఫ్యాబ్రిక్ ఒక దగ్గర తీసుకోవాలి, మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డయింగ్ ఒక చోట చేయించాలన్నమాట. ఆ షాప్ వాళ్ళు చెయ్యరు మీకు, మళ్ళీ అక్కడ తిరగాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పిక్ చేసుకోవాలి, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే నాకు నియర్ బై బ్రాంచ్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ డయింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చేసిస్తారు. అండ్ ఇన్ కేస్ మీరు పిక్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే హోమ్ పికప్ లైక్ హోమ్ డెలివరీ ఇచ్చేస్తారనమాట విత్ అడిషనల్ ఛార్జెస్. ఇప్పుడు సెలబ్రిటీ అవుట్ఫిట్స్ రిక్రియేషన్ అనేది ట్రెండ్ అయిపోయింది. కేఆర్ కసెట్లో అయితే సెలబ్రిటీ అవుట్ఫిట్స్ రిక్రియేషన్కి చాలా ఈజీ అనమాట. లైక్ అన్ని ఫ్యాబ్రిక్స్ దొరికిపోతాయి మీకు, పార్టీ వేర్వి, సెలబ్రిటీ అవుట్ఫిట్స్కి, డిజైనర్ అవుట్ఫిట్స్కి మీకు అన్ని ఫ్యాబ్రిక్స్ దొరికిపోతాయి. లేటెస్ట్ కలెక్షన్ అండ్ డిజైనర్ అవుట్ఫిట్స్కి చాలా ఫేమస్ కేఆర్ కసెట్. సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్కి సైడ్లో పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది. జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే పెడుతున్నాను ఇక్కడ పిక్చర్స్ అయితే మీకు. సో మీరు ఫ్యాబ్రిక్ 100 రూపీస్ తీసుకున్నారా 1000 రూపీస్ తీసుకున్నారా అనేది అసలు చూడొద్దండి. ఎప్పుడు కానీ ఫ్యాబ్రిక్ బాగుండాలి, మీరు అనుకున్న ప్యాటర్న్కి ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ చాలా బాగుండాలి. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే అస్సలు బాగుండదండి అవుట్పుట్ అనేది. స్లీవ్స్ లూజ్ ఉండడము, నెక్ ప్యాటర్న్ సరిగ్గా పెట్టకపోవడము, బాడీ ఫిట్టింగ్ అస్సలు బాగాలేకపోవడం, ఇవన్నీ కూడా మీ ఫ్యాబ్రిక్ని అస్సలు ఆ లుక్ అనేది మీకు కనిపించదన్నమాట. లేదు మీరు 100 రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక మంచి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అనార్కలి ఆర్ సంథింగ్, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ కుట్టించారు అనేది కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు అండ్ యూ విల్ గెట్ సో మెనీ కాంప్లిమెంట్స్. సో నా ఛానల్లో మీరు నా కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ క్యాజువల్ వేర్వి చూస్తే కనుక నావి అన్నీ 300 రూపీస్ నుండి 1000 రూపీస్ బిలోనే ఉంటాయి పర్ మీటర్ చెప్తున్నాను నేను ఫ్యాబ్రిక్ కాస్ట్. సో నాకు అవి విత్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలా అంటే ఓన్లీ టాప్ చెప్తున్నాను నేను, దుపట్టా బాటమ్ కాకుండా 3000 4000 రేంజ్లో మొత్తం అవుట్ఫిట్ వచ్చేసింది నాకు, ఇంక్లూడింగ్ దుపట్టా అండ్ బాటమ్స్ అంటే మనము లెగ్గింగ్స్, ట్రౌజర్స్ రెడీమేడ్వి అలా చేపించుకోవచ్చు. లేదంటే ట్రౌజర్స్ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా కూడా కొన్ని కామన్ కలర్స్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ లెగ్గింగ్స్ అంటే యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ లేదంటే ట్రౌజర్స్ అలా ప్రిఫర్ చేస్తాను. అండ్ కొంతమంది కామెంట్ చేశారు నాకు లెగ్గింగ్స్ ఎక్కడ బాగుంటాయి, దుప్పట్టాస్ ఎక్కడ పర్చేస్ చేస్తారు అనేది నన్ను కామెంట్స్లో చాలా మంది అడిగారు, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేశారు. సో దుప్పట్టాస్ అయితే నేను మీకు చూపించినవైతే మోస్ట్లీ నర్సింగ్, ఫేర్ ప్రైస్ అండ్ కైరాలో తీసుకున్నాను. కైరాలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది దుపట్టాస్ అయితే. అండ్ కమింగ్ టు లెగ్గింగ్స్, యాంకిల్ లెంత్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ మీకు గో కలర్స్లో చాలా బాగుంటుంది. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా లైక్ మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ కంఫర్టబుల్ మీకు చాలా బాగుంటుంది గో కలర్స్లో. కైరాలో కూడా చాలా బాగుంటాయి ఫిట్టింగ్ అవి. రెగ్యులర్ వేర్కి అయితే మీరు యూ కెన్ గో విత్ కైరా. కొంచెం పార్టీ వేర్ ట్రౌజర్స్ లెగ్గింగ్స్ కావాలి అని అంటే కలర్స్ కూడా మీకు కైరాలో గో కలర్స్లో మోస్ట్లీ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. కొంచెం మీరు ఎథ్నిక్ వేర్కి ప్రిఫర్ చేసే వాళ్ళు బాటమ్స్కి ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుందంటే కేఆర్ కసెట్లో 2-3 ఫ్యాబ్రిక్స్ చూసాను. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి నేమ్ అనేది అంత గుర్తులేదు నాకు. వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇది బాగుంటుందని చెప్పి అది తీసేసుకుంటాను నేను. సో అలా ఒక 2-3 ఫ్యాబ్రిక్స్ నేనైతే స్టిచ్ చేయించుకున్నాను ఒక 3 డ్రెస్సెస్కి. సో చాలా బాగుంది, అంటే వితౌట్ లైనింగ్ మనకి చాలా బాగుంటుంది, పికుల్కపోవడము అట్లా ఏమీ లేదు. అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా అస్సలు ఉండదు బాటమ్, మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలా మీరు బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్, వైట్ ఇట్లా కొన్ని కామన్ కలర్స్ స్టిచ్ చేయించుకున్నారనుకోండి, సిమిలర్ కలర్లో టాప్కి మ్యాచ్ అయ్యేలాగా వేసుకోవచ్చు. లేదు మీరు పర్ఫెక్ట్గా అవసరం లేదనుకుంటే అవే కలర్స్ని రిపీట్ చేస్తూ కాంట్రాస్ట్ కలర్స్గా కూడా మనము టాప్కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డయబుల్ ఫ్యాబ్రిక్స్, చికంకారీ, జార్జెట్, సిల్క్, సాటిన్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా బీడ్స్లో, చెమ్కీస్లో,
ఫ్లోరల్ ప్యాటర్న్లో కూడా మళ్ళీ మీకు ఆ కాంబినేషన్స్ అనేది వస్తుంది అనమాట. డైయింగ్ చేసినప్పుడు వైట్ అనేది ఒకటి చేంజ్ అవుతుంది, మిగతా కలర్స్ అనేవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అన్నమాట. సో మిర్రర్ ప్యాటర్న్స్లో అయితే చాలా ఉన్నాయి, సీక్వెన్స్లో, టిష్యూస్లో, బెనారస్, బ్రొకేడ్, అట్లా చాలా ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు. ఇట్లా టిష్యూలో స్ట్రైప్స్, టిష్యూలో లైన్స్ వచ్చినవి చాలా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు. ఇవి కూడా చాలా మంది శారీస్కి, డ్రెస్సెస్కి అట్లా యూస్ చేస్తున్నారు. మీకు కావాలి అంటే దుపట్టాస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇవి. ఇందులో ఏంటంటే మీకు డయబుల్ ఫ్యాబ్రిక్స్లో మోస్ట్లీ ఎక్స్పెన్సివే ఉంటాయి, ఎందుకంటే డిజైనర్ అవుట్ఫిట్స్కి యూస్ చేసేవి కాబట్టి కొంచెం రిచ్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చిన్న ట్రిక్ చెప్తాను, లైక్ టిప్ చెప్తాను. మీరు కంప్లీట్ అవుట్ఫిట్ ఇదే ఫ్యాబ్రిక్ యూస్ చేయకుండా స్లీవ్స్కి, లేదు అంటే యోక్ పార్ట్కి, లేదు అంటే చిన్న బార్డర్ లాగా కింద ఆ టాప్కి, లెహంగాకి అలా యూస్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఏంటంటే 1000 రూపీస్ పర్ మీటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పర్ మీటర్ చొప్పున మీరు కంప్లీట్ అవుట్ఫిట్ ఒక 5 to 10 మీటర్స్ యూస్ చేయలేరు కాబట్టి, అంటే లెహంగాకి అయితే మంచి గేరా రావాలి అంటే 9 to 10 మీటర్స్ అడుగుతారు టైలర్ వాళ్ళు. సో అలా చెప్తున్నాను. సో 10,000 రూపీస్ అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఓన్లీ బ్లౌజ్కి యూస్ చేయండి. అంటే కింద లెహంగా వచ్చి ప్లెయిన్ వస్తుంది, మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకోవచ్చు, జార్జెట్ లేదంటే ఏదైనా, చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. పైన ఫ్యాబ్రిక్ మీరు బ్లౌజ్ ఇలాంటి ఫ్యాబ్రిక్తో చేయించి డైయింగ్ చేయించారనుకోండి, ఆసమ్ ఉంటుంది అనమాట. ఇంకా అసలు మీరు అది డిజైన్ చేసుకున్నాకే యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ని మీరు అలా చూస్తే చెప్పలేరు అది ఎలా ఉంటుంది అనేది. సో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి సెలబ్రిటీ రిక్రియేషన్ అవుట్ఫిట్స్కి యూస్ చేసే ఫ్యాబ్రిక్స్ అండ్ డిజైనర్ అవుట్ఫిట్స్కి యూస్ చేసే ఫ్యాబ్రిక్స్ కాబట్టి లిటిల్ ఎక్స్పెన్సివే ఉంటాయి. అంటే అఫోర్డ్ చేసే వాళ్ళకి ఓకే, అఫోర్డ్ చేయని వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. లైక్ 1000 రూపీస్ పర్ మీటర్ నుండి 4000 ఎబో కూడా ఉంటాయి ఇక్కడ. సో అలా వాళ్ళకి ఇంత ఎక్స్పెన్సివ్ ఎలా మేము డిజైన్ చేసుకోలేం కదా, మరి 2000 బడ్జెట్, 5000 బిలో బడ్జెట్ అనుకునే వాళ్ళకి చిన్న టిప్ చెప్తాను. ఇన్ కేస్ మీ బడ్జెట్లో ఇది మీకు అవుట్ఫిట్ నచ్చి మేము ఇలా చేసుకోవాలి, మాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది బట్ అట్లా అంత బేర్ చేయలేము అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే కింద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, జార్జెట్, నెట్టెడ్, సాటిన్, ఎనీ ఫ్యాబ్రిక్ మీకు నచ్చింది తీసుకొని తక్కువ కాస్ట్లో తీసుకోండి. ఎందుకంటే లెహంగాకి మనకి మంచి గేరా రావాలి అంటే 9 to 10 మీటర్స్ పడుతుంది. సో అలా తీసుకొని పైన బ్లౌజ్కి మనము మీకు ఏదైతే నచ్చిందో ఇట్లా డయబుల్ ఫ్యాబ్రిక్స్లో మంచి డిజైనర్ అవుట్ఫిట్ లాగా చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్కి ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. మీరు వైట్ అండ్ వైట్లో ఉంచాలనుకుంటే వైట్ అండ్ వైట్లో ఉంచవచ్చు, లేదు ఇంకొంచెం మీరు ఎక్స్పెన్సివ్ అయినా కూడా బేర్ చేయగలము అనుకుంటే యూ కెన్ గో ఫర్ డైయింగ్ అనమాట. డైయింగ్ చేపించి సెల్ఫ్లో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే టాప్ అండ్ బాటమ్ రెండు రెడ్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బ్లాక్ అండ్ రెడ్, లేదంటే గ్రీన్ అండ్ ఆరెంజ్, అలా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అప్పుడు కాంట్రాస్ట్లో అయితే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది, ఇంకా మంచి డిజైనర్ అవుట్ఫిట్ లాగా టర్న్ అవుట్ అవుతుంది. నాకు పర్సనల్గా లెహరియా అండ్ బాందిని దుపట్టాస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎలాంటి అవుట్ఫిట్స్కైనా కూడా మంచి లుక్ తీసుకొస్తుంది. కొంతమంది నా డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోస్ చూసి ఎక్కడ తీసుకున్నారని అడిగారు. అప్పుడైతే నేను నర్సింగ్ అండ్ ఫేర్ ప్రైస్లో తీసుకున్నాను. ప్రజెంట్ మనకి 300 రూపీస్కి కసట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. సో నార్మల్గా శారీ కోసం ఫ్యాబ్రిక్ తీసుకుంటూ ఉంటే ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చెక్ చేశాను కదా. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ ఒకటి బాగా నచ్చింది. నాకు చిన్నప్పటి నుండి కూడా లైక్ +2 నుండి కూడా నాకు కాటన్ డ్రెస్సెస్, కాటన్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం. సిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేయను నేను, నాకు సెట్ అవ్వవేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ సిల్క్ అండ్ జార్జెట్, ఎక్కువ కాటన్ని ప్రిఫర్ చేస్తాను. సో నాకు ఈ రెడ్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. కుర్తీ లాగా ఒకటి డిజైన్ చేసుకుందాము రెగ్యులర్ యూస్కి అని. సో చాలా బాగుంది ఇదైతే ఫ్యాబ్రిక్. ఇందులో మనకి 2 or 3 కలర్స్ ఉన్నాయి. సో టిష్యూలో, ఫ్లోరల్లో చాలా బాగున్నాయి ఇక్కడ శారీస్ అయితే. వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా 2500 నుండి అలా ఉన్నాయి, బిలో 3000 ఉన్నాయన్నమాట. అన్ని పేస్టల్ షేడ్స్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇన్ కేస్ ఎవరైనా ఫ్లోరల్ ప్యాటర్న్లో టిష్యూలో చూస్తున్నట్టయితే కేఆర్ కసెట్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, వచ్చి ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ బాగా ట్రెండ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ కూడా ట్రెండింగ్లో ఉన్న టిష్యూ శారీస్లో కూడా అందరూ లేసెస్, బార్డర్స్ అట్లా వేసి బాగా
డిజైన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇట్లా పేస్టల్ షేడ్స్లో కొన్ని శారీస్ రెడీ టు సేల్ లాగా పెట్టారనమాట. ఇవన్నీ ఏంటంటే పార్టీ వేర్, నైట్ వేర్కి చాలా బాగుంటాయి కాబట్టి పేస్టల్ షేడ్స్లోనే చాలా బాగుంటుంది లుక్. సో కలర్ఫుల్గా లైక్ ఎథ్నిక్ వేర్ లాగా డార్క్ కలర్స్, బ్రైట్ కలర్స్లో అయితే అవైలబుల్ లేవు. ఎవరికైనా ఈ షేడ్స్ నచ్చి కావాలి అంటే కేఆర్ కసెట్కి వచ్చి తీసుకోవచ్చు. ప్రెజెంట్ అందరూ లేస్ వేయించుకుంటున్నారు. లైక్ మగ్గం వర్క్, ఇట్లా స్టోన్స్ వర్క్వి ఇట్లా చేయించకుండా రెడీమేడ్గా మనకి వర్క్ చేసినవి, స్టోన్స్వి, బీడ్స్వి అట్లా మనకి ఈవెన్ కచ్ వర్క్లో కూడా మనకి ఇట్లా దొరుకుతున్నాయి లేసెస్లో రెడీమేడ్గా. సో ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అవైలబుల్ ఉంటున్నాయి. అంటే వర్క్తో కంపేర్ చేస్తే మనం బయట మగ్గం వర్క్, జర్దోసి వర్క్ అలా చేపిస్తే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవైతే చాలా బెటర్. మనకి 9 మీటర్స్ బండల్ వస్తుంది మనకి. సో 2000 స్టార్టింగ్ నుండి 5000, 6000లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి మనకి. అంటే ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే అవి వేస్తే మనకి ఆ శారీ లుక్, అవుట్ఫిట్ లుక్ కూడా అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్లో చాలా బాగున్నాయి. మిర్రర్స్లో, జర్దోసిలో, బీడ్స్, సీక్వెన్స్, స్టోన్స్ అట్లా డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి మనకి కేఆర్ కసెట్లో. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇదైతే లేసెస్లో అయితే థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది మనకి. జస్ట్ 2 or 3 పీసెస్ అట్లా కాకుండా ఒక్కో దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇలా స్టోన్స్, బీడ్స్తో కూడా ఇట్లా హ్యాంగింగ్వి అలా చాలా బాగున్నాయి. సో ఇందులో మనకి లేసెస్ ఏంటంటే 9 మీటర్స్ బండల్ ఇస్తారు. కొన్ని ఏంటంటే మీటర్ వైజ్ కూడా ఇస్తారు. అవి ఎలా అంటే 20 రూపీస్, 30 రూపీస్ కూడా ఉంటాయి మనకి. అలాంటివంటే ప్రైస్ తక్కువ ఉన్నాయి మనకి, మీటర్ వైజ్ ఇస్తారు. సో ఇలాంటివన్నీ మనకి దుపాటాస్కైనా, శారీస్కైనా 9 మీటర్స్ సరిపోతుంది కాబట్టి బండల్ కంపల్సరీ తీసుకోవాలి. మీటర్ వైజ్ అయితే అసలు ఇవ్వరండి. సో ప్రజెంట్ మనకి స్కాలప్ బార్డర్ అనేది చాలా ఫ్యాషన్ అండి. లైక్ సెలబ్రిటీ అవుట్ఫిట్స్కి, పార్టీ వేర్ అవుట్ఫిట్స్కి, శారీస్కి, దుపట్టాస్కి, లెహంగాస్కి బాగా యూజ్ చేస్తున్నారు. మనం ఇవి వర్క్ చేయించినవి అయితే చాలా ఎక్స్పెన్సివ్, లైక్ 20,000 to 30,000 అట్లా డిపెండ్స్ అపాన్ ద వర్క్ అండ్ మోడల్, ప్యాటర్న్ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇట్లా రెడీమేడ్గా మనం స్కాలప్ బార్డర్ లాగా వచ్చిన లేస్ తీసుకుంటే ఏంటంటే 5,000 స్టార్టింగ్ నుండి 8,000 బిలోనే మనకి వచ్చేస్తుంది. సో చాలా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ కూడా. సో 7,000, 8,000 పెట్టి చేయించుకుంటున్నామంటే అది డిజైనర్ అవుట్ఫిట్ కాబట్టి చేయించుకుంటాము. సో నార్మల్ రెగ్యులర్ యూస్కి అట్లా పెట్టి చేయించుకోం కాబట్టి అవి డెఫినెట్గా అఫోర్డబుల్ అనే చెప్పాలి. సో రీసెంట్ టైమ్స్లో అదితిరావు హైదారి వెడ్డింగ్లో మనకి లెహెంగా గోల్డ్ కలర్ది బాగా ట్రెండ్ అయిపోయింది. చాలా మంది రిక్రియేట్ కూడా చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్. సో ఎవరికైనా అది రిక్రియేట్ చేయాలి, అలా కాంబినేషన్ కావాలి అంటే ఎగ్జాక్ట్ లేస్ మనకి ఇక్కడ కేఆర్ కసెట్లో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ కావాలి అంటే మనకి గోల్డ్లో టిష్యూ ఉంది, అంటే మీరు టాప్ అండ్ బ్లౌజ్ అండ్ లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఎగ్జాక్ట్ లేస్ గోల్డ్ కలర్ది కూడా మీకు అవైలబుల్ ఉంది. సో కావాలి అంటే కేఆర్ కసెట్కి విజిట్ చేయండి.
సో ఇందాక మీరు అన్ని లేసెస్, బీడ్స్, పర్ల్స్, ఇట్లా మిర్రర్స్ తోని డిఫరెంట్ మోడల్స్ చూసారు కదా. అండ్ ఇక్కడ మీకు ఇందాక గోల్డ్ కలర్ టిష్యూలో కూడా చూపించాను కదా, అంటే ఫ్యాబ్రిక్ లేసెస్ కూడా చూపించాను. నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రీన్, పింక్, రెడ్లో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. అంటే కాంట్రాస్ట్లో ఫ్యాబ్రిక్తో కూడా లేసెస్ ఉన్నాయి మీకు. అంటే బ్లాక్ పైన రెడ్ లేస్ కావాలి అనుకుంటే, అంటే క్లాత్తో కావాలి అనుకుంటే, అట్లా కాంట్రాస్ట్లో కావాలన్నా, సెల్ఫ్లో కావాలన్నా కూడా ఆ ఆప్షన్ కూడా ఉంది మీకు. చూస్తున్నారు కదా, చాలా మంచి కాంబినేషన్స్లో ఫ్యాబ్రిక్ పైన, అంటే అది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు మగ్గం వర్క్, జర్దోసి వర్క్ చేసినవి లేసెస్ అవైలబుల్ ఉన్నాయి. కావాలి అంటే చూడండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బెల్ట్స్, లైక్ మీరు వెస్టర్న్ అవుట్ఫిట్స్ పై కూడా స్టైల్ చేయొచ్చు కొన్ని బెల్ట్స్ ఇందులో. నెక్స్ట్ కొంతమందికి వడ్డానం ప్లేస్లో ఎథ్నిక్ వేర్లకు, పట్టు శారీస్కి అట్లా మీరు వడ్డానం ప్లేస్లో కొంతమంది బెల్ట్స్ కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు స్టైలింగ్కి. అట్లా కూడా ఉన్నాయి మీకు ఎథ్నిక్ వేర్కి. నెక్స్ట్ ప్లెయిన్ శారీస్కి, టిష్యూ శారీస్కి అట్లా కొంతమంది స్టైల్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టైలింగ్లో ఉన్నాయి ఇవి బెల్ట్స్ అన్నీ. బట్ ఇదే స్టోర్లో మనకి బెల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, వెస్టర్న్ అవుట్ఫిట్స్కి, ఎథ్నిక్ వేర్కి, ట్రెండీ అవుట్ఫిట్స్కి చాలా బాగున్నాయి బెల్ట్స్. అండ్ మీరు ఏ అవుట్ఫిట్ డిజైన్ చేసినా కూడా డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను మీకు. లైక్ మీరు లెహెంగా స్టిచ్ చేయించినా కూడా టాజల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్రంట్ మనకి ఇట్లా లేయర్డ్ లాగా సైడ్స్కి ఫాలో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్లౌజ్కి కూడా 3-4 లేయర్స్ లాగా టాజల్స్ పెట్టించుకోవచ్చు. సో ఎవ్రీ డీటెయిలింగ్ మ్యాటర్స్ అండి. నెక్స్ట్ బటన్స్ కూడా మనకి బ్లౌజెస్కి లేదంటే వెస్టర్న్ అవుట్ఫిట్స్కి మోడల్ లాగా స్టిచ్ చేయించినప్పుడు బటన్స్ వచ్చాయనుకోండి, ఆ బటన్స్ మనకి డీటెయిలింగ్, ఆ బటన్స్ ప్లేస్లో మనకి డీటెయిలింగ్ అనేది వస్తే ఇలాంటి బటన్స్తో చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్యాబ్రిక్ మనకి ఎంత నచ్చినా కూడా, అంటే లైక్ టచ్ చేసినప్పుడు సాఫ్ట్, స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఎంత ఉన్నా కూడా ఒకసారి మనం ట్రై చేయాలి బాడీ పైన వేసుకొని. నేనైతే పర్సనల్గా ఫ్యాబ్రిక్ ఎంత నచ్చినా కూడా, లైక్ అది రీజనబులా, అఫోర్డబులా, ఎక్స్పెన్సివా అండ్ ఎంత బాగుందనేది తర్వాత విషయము. ఫస్ట్ ఫ్యాబ్రిక్ నాకు నచ్చగానే వేసుకొని చూస్తాను. లైక్ మనకి బాడీకి వేసుకుంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉందా లేదా, గుచ్చుకుంటుందా అనేది తెలుస్తుంది. సో దట్ మనకి ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ గుచ్చుకున్నట్టుగా ఉంటే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంటుంది. సో అలా ఉంటే మనం డ్రెస్కి, అవుట్ఫిట్కి, శారీ అయినా, బ్లౌజ్ అయినా, ఏదైనా కూడా న్యాయం చేయలేమంటే ఎక్కువసార్లు వేసుకోలేమన్నమాట. సో అదే మనకి అవుట్ఫిట్ కంఫర్టబుల్గా ఉందనుకోండి అండ్ స్టిచ్చింగ్ బాగుందనుకోండి, ప్యాటర్న్, డిజైన్ అదంతా సెకండరీ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ ఫ్యాబ్రిక్ మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి, బాగుండాలి, మనం ఎక్కువసేపు క్యారీ చేయగలగాలి. ఎక్కడన్నా అకేషన్కి వెళ్ళాము, ఈవెంట్కి వెళ్ళాము అనుకోండి, మనకు కంఫర్టబుల్గా లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు రిమూవ్ చేద్దామా అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. సో ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ని బాడీ పైన వేసుకొని కాసేపు ఉంచితే మనకు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ కొన్ని శారీస్కి ఆర్గన్జా లాంటి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే క్యారీ చేసినప్పుడు స్టిఫ్గా ఉంటాయి. అంటే ఇట్లా మనము సింగిల్ పళ్ళు అట్లా వేసుకున్నప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండదన్నమాట. సో దుపట్టాస్కి కూడా కొన్ని సెట్ అవ్వవు, అంటే స్టిఫ్గా ఉంటాయి, బాగుండవు అనమాట. సో ఏదైనా కూడా మనము అవుట్ఫిట్కి తీసుకున్నప్పుడు ప్యాటర్న్, డిజైన్ అనేది సెకండరీ థింగ్ అండి. ఎప్పుడు కానీ ఫ్యాబ్రిక్ మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. ఫస్ట్ మనకు సెట్ అయిందా, మనం అది ఎంతసేపు క్యారీ చేయగలము, మనం దీన్ని స్టిచ్ చేయించుకుంటే ఎక్కువసేపు క్యారీ చేయగలమా, మనం ఎక్కువసార్లు వేస్తామా అనేది మంచిగా ఒక 2-3 టైమ్స్ ఆలోచించి తీసుకోండి. ఇవి ఫెస్టివల్ అవుట్ఫిట్స్ కాబట్టి ఇంకా వేసుకొని స్టైల్ చేయలేదు అండ్ రివీల్ చేయట్లేదు. హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో జస్ట్ డైయింగ్ నుండి వచ్చాక తీసిన పిక్చర్స్ మాత్రమే షేర్ చేశాను. ఇక్కడ కంప్లీట్ అవుట్ఫిట్ స్టైల్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను సూన్. సో స్టే ట్యూన్డ్. సో కమింగ్ వీడియోస్లో ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ రాబోతున్నాయి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్. బాయ్.